హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళే ముందు నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు ఈ మధ్య ఒక వైట్ ఫ్రాక్ అయితే వేసుకున్నాను కదా. సో దాని గురించి ఎంతమంది అడుగుతున్నారంటే, లిక్కి మటి సిస్టర్ ఎక్కడ తీసుకున్నారో చెప్పండి, మాకు కూడా లింక్ శిరీష అని చెప్పేసి. యాక్చువల్గా అది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. తీసుకొని కూడా 1 year అవుతుంది. బట్ నేను ఈ మధ్య వేస్తున్నాను అనమాట. అది ఏంటంటే, నేను అప్పుడు నా కలెక్షన్ కోసమని నేను కొంచెం చూస్తుంటే, బెంగుళూరులో చిక్‌పేట అనమాట. రాజలక్ష్మి ఫ్యాషన్స్ అని చెప్పేసి ఒక షాప్ ఉంది. సో అక్కడ ఆ షాప్‌లో నేను అది మామూలుగా యూట్యూబ్‌లోనే చూసి ఆర్డర్ పెట్టాననమాట. అయితే అది చాలా లేట్ డెలివరీ అయిందండి. దాదాపుగా 1 మంత్ పైనే పట్టింది. అది కూడా ఏంటంటే, నేను రోజుకి ఒకసారైనా కాల్ చేసున్నా. మామూలుగా ఒక 10 రోజులు చూసాను. అయితే అమౌంట్ పే చేశాననమాట. ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ ఉంటది కదా. అమౌంట్ పే చేసి ఒక 10 డేస్ చూసాను. అయినప్పటికీ కూడా రాలేదని నేను అప్పటి నుంచి ఏమో ఇది ఫ్రాడ్ ఏమో, ఫ్రాడ్ అయితే కాదు, జెన్యూన్ పేజ్. ఎందుకంటే అన్ని వీడియోస్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఫేసెస్ కూడా చూపిస్తున్నారు, కరెక్ట్ గా అడ్రస్ కూడా చెప్తున్నారు కాబట్టి. కానీ నాకు భయం వేసింది అనమాట అప్పుడు అది రాకపోయేసరికి. అమౌంట్ పే చేసిన 3 డ్రెస్సులు తీసుకున్నాను అనమాట అప్పుడు నేను. అయితే అసలు అక్కడ క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాము అన్నట్లుగా అందులో ఇది ఒకటి అనమాట. అయితే నేను దాదాపుగా ఒక 20 రోజులు కంటిన్యూస్ గా కాల్ చేసి అసలు బాగా విసుగొచ్చింది. అమౌంట్ ఏమో పే చేస్తున్నాను, వాళ్ళకేమో తెలుగు రాదు, మనకేమో ఉర్దూ రాదనమాట. అలా కొంచెం ఇంగ్లీష్‌లోనే మేనేజ్ చేస్తూ మాట్లాడితే ఇంకసలు బాగా అంటే అడుగుతున్నా కూడా కాల్ చేసి డిస్పాచ్ చేస్తాము, ట్రాకింగ్ ఇస్తాము 2 డేస్‌లో, 3 డేస్‌లో అని చెప్తున్నారు గానీ 1 మంత్ దాటినా కూడా నాదసలు రాలేదు. మనం ఎందుకు గట్టిగా అడగకూడదు చెప్పండి? మన అమౌంట్ ఉన్నాయి. అందులోను వాళ్ళు క్లియర్‌గా అడ్రస్ అదంతా కూడా ఇచ్చారు. అండ్ ఫైనల్‌గా నాకొచ్చిన ఆలోచన ఏంటంటే, నాకిలా సోషల్ మీడియాలో అంటే నా పేజెస్ ఉన్నాయి, నేను మీ పేజ్ ఫ్రాడ్ అని చెప్తాను అని చెప్పి వాళ్ళకి కొంచెం బెదిరించినట్లు చేశాననమాట. అలా చెప్పడం వల్ల ఫైనల్లీ వాళ్ళు నా పేజెస్ చూసో ఏమో కానీ, అంటే నా లింక్స్ పెట్టాననమాట. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్. అప్పుడు యూట్యూబ్‌లో ఇంకా చాలా తక్కువున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం 1,00,000 పైనే ఉన్నారనమాట అప్పుడు. సో మరి ఇక ఆ పేజెస్ చూసి మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో కానీ అప్పటికి రెస్పాండ్ అయ్యి అప్పుడు డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఐడీ ఇచ్చారనమాట. సో అలా జరిగిందండి. అందుకే అందులోను నేను తీసుకొని 1 year అవుతుంది. ఇప్పుడు ఉంటదో లేదో తెలీదు. ఒకవేళ మీకు అలా లేట్ అయిందనుకోండి మళ్ళీ నన్ను అంటారు కదా నేనే ఇచ్చానని చెప్పేసి. అందుకని చెప్పి నేను భయపడి ఇవ్వట్లేదు. ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను కానీ అలా జరిగిందని ఇవ్వట్లేదనమాట. అవి నేను వేరే వేరే పేజెస్‌లో కూడా చూసాను గానీ, బట్ నేను ఎక్కడ చూసాను అన్నది నాకు కూడా కరెక్ట్‌గా గుర్తులేదనమాట. సో అదండి. దాని గురించి అసలు నిజంగా ఎన్ని కామెంట్స్ వచ్చాయో ప్లీజ్ అని కూడా అడుగుతున్నారు. బట్ దాని వెనుకున్న స్టోరీ అయితే ఇదనమాట. సో అదండి. ఇంకా వ్లాగ్‌లోకి వచ్చేస్తే, ఇది నిన్న మధ్యాహ్నం నుంచి అనమాట. ఈరోజు పిల్లల కోసం స్నాక్ అయితే చేస్తున్నాను. ఇక్కడ పొద్దుటి నుంచి పవర్ లేదు. అప్పుడే వచ్చిందనమాట 3కి. పొద్దుటి నుంచి పవర్ ఉంటే పొద్దునే అయిపోయేది ఈ స్నాక్ రెసిపీ. ఎందుకంటే డీప్ ఫ్రై ఐటెమ్ కదా. సో చిన్నది యూజ్ చేయాలి. మళ్ళీ లేదంటే ఇల్లంతా కూడా పొగ పొగ అయిపోతదని చెప్పేసేసి ఇంకా పవర్ రావట్లేదులే అని స్టార్ట్ చేశాను. ఈలోపు చేస్తా ఉంటే వస్తదేమో అని చెప్పి ఇంకా అలా 3 o'clock వచ్చింది. అదే చెప్తున్నాను అక్కడ. ఈ రోజు ఏంటంటే పిల్లల కోసం చకోడీలు చేస్తున్నానండి. సో ఇక్కడ మొత్తం కూడా రెసిపీ వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఒక 2.5 కప్స్ వరకు బియ్యం పిండి, 1/2 కప్ శనగపిండి జల్లించుకున్నాను. వాటర్ కూడా 3 కప్స్ తీసుకున్నాను. అందులో టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర. మీకు జీరా ఫ్లేవర్ నచ్చితే జీరా, వాము ఫ్లేవర్ నచ్చితే వాము, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం నువ్వులుంటాయి కదా. సో నువ్వులైతే యాడ్ చేసుకున్నాను. అండ్ వాటర్ మరుగుతున్న టైంలో కొంచెం నెయ్యి, అలాగే మీకు కావాలనుకుంటే కారం అయితే యాడ్ చేయండి. నేనైతే కొంచెం యాడ్ చేశాననమాట. మరీ చప్పగా ఉంటాయేమో అని చెప్పేసి. నచ్చితే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఇంకా అలా వాటర్ కొంచెం మరిగిన తర్వాత జల్లించుకున్న పిండి ఉంది కదండి, పిండి మొత్తం కూడా వాటర్‌లో వేసేసి ఒకసారి బాగా అలా కలిపేసుకోవాలనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయండి మిక్స్ చేసుకున్న తర్వాత. ఇక్కడ నాకేంటంటే, నేను పిండి ఏంటంటే మామూలుగా పై వరకు తీసుకున్నాననమాట. మామూలుగా తలకట్టు అంటాం కదా. సో అది కూడా కలిపి తీసుకున్నాను. వాటర్ వేయడమేమో మామూలుగా బౌల్‌తో కరెక్ట్ రేషియోలో వేశాను. పిండేమో తలకట్టు పైకి తీసుకున్నాను కదా. అందుకని కొంచెం వాటర్ సరిపోనట్లు ఉన్నాయి. అందుకని మళ్ళీ కొంచెం వాటర్ వేడి చేసుకొని యాడ్ చేశాననమాట. మామూలుగా తలకట్టు తీసేసి కరెక్ట్‌గా బౌల్‌కి సరిపడా పిండైతే యాడ్ చేయండి. 3 కప్స్ పిండికి 3 కప్స్ వాటర్ కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. 2.5 కప్పులు బియ్యం పిండి, ఒక 1/2 కప్ వరకు శనగపిండి అయితే యాడ్ చేసుకున్నాను. సో అది
అది 3 కప్స్ వాటర్ అన్నమాట. ఇంక ఇలా మొత్తం కూడా వేడిగా ఉన్నప్పుడే కొంచెం పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చేతికి కొంచెం అతుక్కుంటుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ అలా స్ప్రే చేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలా సాఫ్ట్‌గా మనం కలిపేసుకోవాలన్నమాట. సాఫ్ట్‌గా ఉంటేనే మనకి చెకోడీలు అనేవి క్రాక్స్ రాకుండా పిండి పిండిగా లేకుండా చక్కగా బాగొస్తాయి. సో ఇదిగోండి మొత్తాన్ని కూడా ఇలా మనం మామూలుగా చెక్కలు చేసుకునేప్పుడు ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవడమే. వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే మనకి పిండి అనేది సాఫ్ట్ గా బాగా వస్తది అనమాట. సో అదండి. ఇంకా మీకు రెడ్ కలర్ లో కావాలంటే కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక ఫుడ్ కలర్ అట్లాంటివి అయితే ఏమి వేయలేదు. మామూలుగా ఎల్లో కలర్ లో రావడానికి కొంచెం అలా పసుపు అయితే వేసాను అనమాట. సో అది ఇంక ఇలా చేత్తో అలా పాముకొని ఇంక ఇలా రౌండ్ గా మనం చెకోడీలు లాగా చేసేసుకోవడమే. చాలా సింపుల్. ఇక్కడైతే కొంచెం పెద్ద పెద్దవి వచ్చాయి కానీ మళ్ళీ ఫ్రై అవుతాయో అవ్వవో అని చెప్పేసేసి అంటే కొంచెం లావు మీద మనకు లోపల మెత్తగా ఉంటాయి కదా, అందుకని ఇంక మళ్ళీ తర్వాత నుంచి చిన్న చిన్నవిగా చేశాను అనమాట. పిండికి గాలి తగలకుండా పైన ఒక గిన్నెతో అయితే కవర్ చేయాలండి. స్నాక్ బాక్స్ లో ఏమన్నా పెట్టాలి అంటే నిజంగా అండి, ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఏ గోల ఉండదు కానీ ఇంకా అస్తమానం ఇలాంటి స్నాక్స్ మనం బయట తీసుకురావాలంటే తీసుకురాలేం కదా. ఆడ ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొస్తుంటే 50 రూపాయలు అలా అవుతుంది. అసలు ఎన్నో రోజులు రావు. ఇంకా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు ఆయిల్ యూస్ చేస్తారో ఎన్నిసార్లు రీయూస్ చేస్తారో మనకైతే తెలియదు కదా. అందుకని ఇంకా సింపుల్ గా ఈ రోజు నేనే టైం తీసుకొని, కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఒక్కళ్ళమే చేయాలి కాబట్టి. ఒక ఇద్దరు ఉన్నారనుకోండి క్విక్ గా అయిపోతాయి. ఇంకా ఈజీగా రావాలంటే ఇదిగోండి ఇక్కడ చాపింగ్ బోర్డ్ పైన అలా మొత్తం కూడా పాముకొని ఇంకా రౌండ్ గా ఇలాగ మనం కట్ చేసుకోవడమే చెకోడీలాగా. ఇలా అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, సారీ టైం తక్కువ పడుతుంది. ఒక్కొక్కటి చేయాలి అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ఇలా అనుకోండి కొంచెం ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఇంకా ఎలానో మా పిల్లలు కొంచెం ఫ్రూట్స్ ఇష్టంగా తింటారు కాబట్టి ఇట్లాంటివి కొంచెం అంటే పెద్దగా చేయకపోయినా పర్లేదు. ఇక ఎప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి ఇక అవే పెట్టేస్తూ ఉంటాను కాబట్టి ఇక టైంకి అసలు ఏమీ లేవన్నమాట. ఫ్రూట్స్ కూడా ఇంట్లో తీసుకొచ్చి చాలా రోజులు అయిపోతుంది. ఇంకా అసలు ఏమీ లేవులే, మళ్ళీ రేపు పొద్దున హడావిడి పడిపోవాలి అని చెప్పేసేసి ఇంకా నేనే ఇంకా అలా చేస్తూ ఉన్నాను అనమాట. సో అదండి. ఇంకా అలా కొన్ని అయితే చేశాను. ఇంకా ఆల్మోస్ట్ పిల్లలు వచ్చే టైం అయితే అవుతుంది అనమాట. ఇంకా వాళ్ళ కోసం కూడా ఇంట్లో స్వీట్ పొటాటో ఉంది. ఇంకా అది కూడా పెట్టేద్దాము, అది కూడా కొంచెం స్టీమ్ అవుతా ఉంటది అని చెప్పేసేసి ఇంకా అవి కూడా కొంచెం అలా సైడ్స్ కట్ చేసి కొంచెం ఒకటైతే చిన్నది అనమాట. అది అసలు బాగాలేదు, మొత్తం అంతా కూడా పాడైపోయింది లోపల. ఇంకా అదైతే పడేసేసాను. ఇంకా పైన ఇదంతా కూడా కొంచెం స్కిన్ అదంతా బాగాలేదు, అందుకని చెప్పేసి ఒకసారి అది లైట్ గా తీసేసి ఇంకా అలా పీసెస్ గా కట్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే నేను పాకం వేసి బెల్లం కూడా వేసి మామూలుగా నేతిలో కొంచెం స్టీమ్ చేసి చేస్తాను. కాకపోతే ఇంకా అలా చేయట్లేదు అనమాట. ఈరోజు మామూలుగానే స్టీమ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసేసి ఇంక ఇక్కడ ఏంటంటే వీటికి కూడా కొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట. మామూలుగా ఈజీగా రావడానికి అనేసి. మామూలుగా అయినా వస్తాయిలేండి బట్ కొంచెం వేసాను. ఇంకా అలా వేసేసి స్టీమ్ పెట్టేశాను అనమాట. ఇంకా బెల్లము అలాంటిది అయితే వేయట్లేదు. అలా వేసుకుంటే నిజంగా చాలా బాగుంటాయి. నాకు కూడా చాలా ఇష్టము. ఎన్ని తింటున్నామో కూడా అర్థం కాకుండా తినేస్తాం అనమాట, అంత బాగుంటాయి. బట్ ఇంకా అలా ఏం చేయలేదు. ఇంకా అక్కడైతే చెకోడీలకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఈ లోపే ఇక్కడ మా పిల్లలు కూడా వచ్చేసారు చూడండి. టీవీ ఆన్ చేసేసి ఉండేసరికి ఇంకా అక్కడ నుంచి టీవీ చూస్తా ఉన్నాడు అనమాట. నాకు టీవీలోంచి కనపడ్డాడు వాడు వచ్చిన సంగతి. ఇంకా అలా లోపల రావా అంటే ఇంకా అప్పుడు లోపలికి అయితే వస్తున్నాడు. ఇంకా మా చిన్నోడేమో కింద ఆగిపోయాడు అనమాట. మామయ్య వాళ్ళ దగ్గర అయితే ఉన్నాడు. వాడికి ఏం కావాలో మరి కింద నుండి కాకపడతా ఉంటాడు. ఇంకా ఇదిగోండి 3కి అలా స్టార్ట్ చేశానా చేయడము. ఇంకా అయిపోయేసరికి 6 అయిపోయింది అనమాట. ఈ చెకోడీలు చేయడమే కొంచెం ప్రాసెస్ ఉంటది మనకి. అండ్ డీప్ ఫ్రై కూడా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే లోపల వరకు మనకి ఫ్రై అవ్వాలి కదా. హై ఫ్లేమ్ లో పెట్టేస్తే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి స్లోగా వీటిని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా బాగా హీట్ అయి ఉండాలి. హీట్ అయిన తర్వాత ఈ చెకోడీలన్నీ కూడా వేసేసి ఇంకా అలా అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవడమేనమాట. సో కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. నాకైతే 3 గంటలు టైం పట్టింది చూడండి. అందులో ఒక్కదాన్నే చేయడం కదా, ఇంకొకళ్ళు ఉంటే చేస్తా ఉంటే ఒకళ్ళు ఫ్రై చేస్తా ఉంటాం, తక్కువ పనులు అయిపోద్ది. ఇంకా రాగానే ఇదిగోండి వీళ్ళైతే చెకోడీల మీద పడ్డారనమాట. ఉండండి రా స్వీట్ పొటాటో చేశాను ఇస్తానంటే లేదు ఇయే బాగున్నాయి అని చెప్పి ఇంకా అయ్యే తినేస్తూ ఉన్నారు. ఇంకా అలా నేనైతే వీటిని కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఈ లోపు స్వీట్ పొటాటో కూడా చాలాసేపు అవుతున్నాయిలేండి స్టీమ్ అయిపోయి ఉడికాయి. కొంచెం ఆరుతాయిలే అని చెప్పేసి అలానే ఉంచేసాను అనమాట. ఇంకా అలా ప్లేట్ లోకి వేసేసుకొని ఆ పీల్ అయితే తీసేస్తూ ఉన్నాను. మామూలుగా అయితే బొగ్గుల
నువ్వుల్లో వేసి కాల్చుకొని తింటాము. మా సైడ్ ఎక్కువ మా ఊళ్ళో తెల్లవి దొరికేవండి. అంటే స్కిన్ కలర్ ఉంటది కదా! ఆ కలర్‌లో ఉండేవి దొరికాయి. ఇప్పటికి కూడా మోస్ట్‌లీ అవే వస్తాయి. అవి కట్టెల పొయ్యిలో మామూలుగా నిప్పుల మీద కాల్చుకొని తింటే అసల ఎంత బావుంటాయో, నాకు ఇలా ఉడకబెట్టుకొని తినడం కంటే కూడా అలా నిప్పుల మీద కాల్చుకొని తినడమే చాలా ఇష్టం అనమాట. చాలా బావుంటది అలానే. సో, ఇంక ఇక్కడేంటంటే కొంచెం చప్పగా ఉన్నట్లుంది నాకు. అందుకని మళ్ళీ కొంచెం పైన హనీ అయితే వేస్తూ ఉన్నాను. మరి ఎలా అయినా పిల్లలు తినేలా చేయాలి కదా మనము. అందుకని ఇంక అలా కొంచెం తియ్యగా ఉంటే తింటారులే అని చెప్పేసి ఇక అలా కొంచెం హనీ అయితే వేశాననమాట. ఇంకా అలా ఒకటి మొత్తం వేసేసుకున్నాను. అదేమో కొంచెం నోటికి అడ్డుపడినట్లు అయిపోయింది. ఇంక ఇక్కడైతే పిల్లలకి కూడా ఇచ్చేసాను. ఒక 2 తింటారులే, మిగిలినవి ఉంచేయచ్చులే అని చెప్పేసేసి. పెద్దోడు తింటాడు గాని మా చిన్నోడితోనండి ఎక్కడ లేని పేచీలనమాట. వాడికి కొంచెం నోటికి రుచిగా కావాలి, స్పైసీగా అలాగా. మళ్ళీ మంట ఎక్కువయిందా అంటే మళ్ళీ తినలేడు. కానీ వాడి నోటికి మాత్రం అలాంటివి కావాలనమాట. సో, అలా వాడికైతే దిగలేదు. అస్సలు తినలేదనమాట. 2 కూడా అలానే ఉంచేసాడు. ఒకటన్నా తినరా అంటే అస్సలు తినలేదు. మరి ఇవి తినకుండా ఏం చేశాడా అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇక రాగానే టీవీ పెట్టారా అని అన్నాననుకోండి, "నీకేం పొద్దుటి నుంచి ఇంట్లో ఉండి నువ్వు టీవీ చూసావుగా అమ్మా" అంటాడు. అట్లాంటి డైలాగులే వస్తాయి మా చిన్నోడి నోటి నుంచి. వాడితో అనిపించుకోవడం కంటే మెలకుండడమే నయం కదా! కాసేపు చూడనిచ్చి మళ్ళీ కట్టేస్తా కిందకి వెళ్ళి ఆడుకొని పొండిరా అని చెప్పేసి. సో, అది ఇంట్లో ఉండేదేలేండి. ఇంకా అలా నేను కూడా ఒకటైతే తినేసాననమాట. ఇంకా తర్వాత ఇక్కడ చెకోడీలు ఫ్రై చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా కొంచెం వేడిగా ఉన్నాయిలే అని చెప్పేసి అలా సైడ్‌కి పెట్టేసాననమాట. చల్లారిన తర్వాత కొంచెం స్టోర్ చేయొచ్చులే అని చెప్పేసి. ఇంక ఈలోపు ఇక్కడ ఇల్లయితే ఊడ్చేసేసి ఇంక ఇక్కడ బయట మొత్తం కూడా ఊడుస్తూ ఉన్నాననమాట. ఏమన్నా స్నాక్ చేయాలి అంటే మోస్ట్‌లీ ఇక గిన్నెలు అవన్నీ గూడా ముందే కడిగేస్తా. ఎందుకంటే మళ్ళీ ఆ గిన్నెలు, మళ్ళీ ఇప్పుడు చేసిన గిన్నెలు ఎక్కువైపోతాయి, కడగలేము. అందుకని మామూలుగా మధ్యాహ్నమే గిన్నెలు అవన్నీ కడిగేసుకొని, ఆ తర్వాత స్నాక్ అయితే స్టార్ట్ చేస్తాననమాట. ఇంక ఇక్కడ ఇల్లు గూడా ఊడ్చేసాను. ఇంకా మా వాడు చిలకడ దుంప తినలేదన్నాను కదా! ఇదిగోండి కిందకి వెళ్లి మామయ్యని అడిగి, "తాతయ్య ఏమన్నా కొనుక్కొచ్చుకుందాం పద తాత" అని చెప్పి సెంటర్‌కి తీసుకెళ్ళి ఇదిగోండి బాదం పాలైతే తెచ్చుకున్నాడనమాట. ఇంక తిట్టడంతో పాటు కళ్ళు కొంచెం పెద్దగా చేసి చూస్తాననమాట. దానికి ఇంక ఇక్కడైతే మా వాడు ఏడ్చేస్తున్నాడు. ఇంక తాగేసాడనమాట అలాగా. చికెన్ తెచ్చాడా? ఫ్రూట్స్ అటు పెట్టు ఉండు. ఫ్రూట్స్ ఇటు. యాపిల్స్, గ్రేప్స్ మాకు అవసరం లేదు. నేను స్నాక్స్ చేసిన రోజు అది ఎత్తాడు ఫ్రెండ్స్. అయ్యి ఒకటి ఏం లేకపోతే ఏం లేదు. బాగున్నాయా? ఈ ఎన్ని రోజులు వస్తాయండి? కనుబొమ్మలు ఎగరేస్తున్నావుగా బాగున్నాయని. అదండి నేను స్నాక్ చేసిన రోజే తీసుకొస్తారనమాట ఏవో ఒకటి. మొన్నటి వరకు యాపిల్స్ ఉంటే మామూలుగా ఫ్రూట్స్ ఉంటే పెట్టాను. యాపిల్ అవి ఉంటే ఇంక మామూలుగా మొన్న చేసిన స్నాక్ ఉంది కదా అవి కూడా పెట్టాను. ఇంకా నిన్న ఈ రోజు ఏం పెట్టాలా అని ఆలోచిస్తుంటే ఇంకా జామకాయ చెట్టు ఉంది కదా కింద, జామకాయలు కోసుకొచ్చి పెట్టేశాను అనమాట. ఇంక ఇవాళ అలా నేను చేశాను కదా, ఇక ఈ రోజే ఫ్రూట్స్ తీసుకొచ్చారు. యాపిల్, దానిమ్మ, గ్రేప్స్. ఇంకా నేనంటే కొంచెం సీజనల్ ఫ్రూట్స్ బాగా తింటాను అనమాట. మనకు చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ అంటే పెద్దగా అలవాటు లేదనమాట. ఈ సమ్మర్ లో దొరికే తాటి ముంజలు గాని, పుచ్చకాయ, మామిడికాయ, సొప్పటికాయలు ఎక్కువ మా తోటలో దొరికేవి మేము తినేవాళ్ళం గాని, ఈ యాపిల్, దానిమ్మ ఇవి చాలా తక్కువ అన్నమాట. సో అందుకనో ఏమో గాని నాకు ఇంకెక్కువ సీజనల్ ఫ్రూట్స్ ఈ జామకాయలు గాని, కర్బూజాలు, పప్పాకాయలు ఇట్లాంటివే బాగా తింటాను. యాపిల్, దానిమ్మ మీద అంత ఇంట్రెస్ట్ చూపించను. కానీ యాపిల్ నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట ఒకానొకప్పుడు. ఎందుకంటే ఇంతకు ముందు జ్వరం వస్తే అదే తినబుద్ధి అయ్యేది.
ఎందుకంటే అప్పుడు జ్వరం వస్తేనే ఇంట్లో ఫ్రూట్స్ గానీ, బ్రెడ్ గానీ ఉండేయి. కానీ ఇప్పుడు దేనితో సంబంధం లేదు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఉంటున్నాయి కదా! సో, అప్పుడు జ్వరం వస్తేనే తీసుకొచ్చేవాళ్ళు కాబట్టి అది కొంచెం కొత్తగా అనిపిచ్చి అదే ఎక్కువ తినబుద్దయ్యేది. సో, అలా యాపిల్ నా ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది. బట్ ఇప్పుడు పలానా పర్టిక్యులర్ అని ఏమీ లేదులెండి. అన్నీ గూడా ఒకటే అన్నమాట. దేని వాల్యూ దానికుంటది అంతే గదా! సో, అది కానీ మామిడికాయ అంటే చాలా ఇష్టం అబ్బా! ఏ మాటకి ఆ మాట. ఇంకా అలా ఫ్రూట్స్ అయితే బాస్కెట్‌లో పెట్టేసాను. గ్రేప్స్ మాత్రం ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. ఇంకిక్కడేంటంటే మా వారు చికెన్ గూడా తీసుకొచ్చారు కదా! ఇంక అది ఫ్రై చేద్దాము అని చెప్పేసేసి ఇంకా ఆయిల్ అయితే కొంచెం వేడిగా ఉందని ఒక గిన్నెలో పోసాను. కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలో పోద్దాంలే అని చెప్పేసేసి ఇంకా రైస్ పెట్టేసాను. ఇంకా తోడు పెడదామని చెప్పేసి ఇంకా పాలు గూడా స్టవ్ మీద అయితే పెట్టేసాననమాట. సో, అది ఇంకా ఇంతలోపే అమెజాన్ నుంచి పార్సెల్ అయితే వచ్చింది. సో, ఏంటో చూపిస్తాను చూడండి. ఇవేంటంటే మా పిల్లల కోసం మా బావ అయితే ఆర్డర్ చేశారనమాట. మామూలుగా కిడ్స్ స్కూటర్స్ ఉంటాయి కదండీ! ఇవి మామూలు స్కూటర్ అంటే మన పెద్ద స్కూటర్ అనుకుంటారు అది కాదు. కిడ్స్ కోసం ఉంటాయి కదా! సో, ఆ స్కూటర్ అనమాట. ఇది ఎప్పటినుంచో అసలు మా చిన్నోడు అసలా మామూలుగా గోల చేయట్లేదనమాట. డాడీ నువ్వు కారు పెడతా అన్నావు గదా! ఇంకా పెట్టలేదు. సమ్మర్ హాలిడేస్ దగ్గర నుంచి కూడా ఇగ అప్పుడు కొన్ని రోజులు గూడా మా బావతో మాట్లాడలేదనమాట. మా చిన్నోడు కారు పెట్టలేదని జెప్పి. సో, ఫైనల్‌గా వీడి గోల తట్టుకోలేక ఏది ఉంచినా గూడా ఉంచరండి. 13,000, 14,000 పెట్టి కారే తీసుకున్నాం ఎలక్ట్రిక్ కారు. అసల ఎన్నాళ్ళో గూడా ఉంచలేదు. ఇంక ఏం తీసుకుంటాం చెప్పండి. ఇంకా ఏది మామూలుగా టాయ్స్ తెచ్చినా గూడా ఒక రోజు, 2 రోజులు అంతకు మించి ఎక్కువ అసలు ఉంచరనమాట. ఇంక అందుకని చెప్పి ఇక లైట్ తీసుకున్నాం గానీ, ఇంకా వీడి గోల తట్టుకోలేక ఫైనల్‌గా ఈ రెండయితే చెరో ఒకటి మా చిన్నోడికేమో ఫ్రంట్ 2 వీల్స్ ఉన్నది. పెద్దోడికేమో సింగిల్ వీల్ ఉన్నది ఆర్డర్ చేశారనమాట. పెట్టుకొని ఒకసారి ఎట్లా వచ్చింది? ఇదేనా సాకు? తీసుకోవాలి మోటార్ తీసుకుంటారు దీన్ని ఎలా ఇదా చేయాలి నచ్చిందా? డాడీకి థ్యాంక్ యూ చెప్పు. ఇటు డాడీకి థ్యాంక్ యూ చెప్పు. ఏయ్ చెప్పవా? ఎట్టగొట్ట నీ పోరు బళ్ళకు ఆర్డర్ పెట్టు. ఏరా కారు కాదు అడిగింది అయినా. డబ్బులు డబ్బులు లేవంట. అందుకే చిన్నది పెట్టాడా? మీరు ఉంచట్లేదని అది పెట్టాడు, లేదంటే పెద్ద కారు పెట్టేవాడు. వచ్చిందా ఇది? 4కి అయిపోయింది, నువ్వు రాయిపో. అబ్బో తొక్కిచ్చావు అటు. అసలు మా చిన్నోడికి మాటలు చెప్పే పని లేదండి. ఎక్కడెక్కడి నుంచి వస్తాయో తెలీదు ఆ మాటలు. అన్ని మాటలు మాట్లాడతాడు అనమాట. సో, అది వాడి మాటలు మీరే విన్నారు కదా! అన్ని వాడే చెప్పేస్తూ ఉంటాడు. సో, ఇంక వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంక ఇంట్లో అంటే ఇప్పుడు నైటే కదా అని చెప్పేసి మామూలుగా ఇంట్లోనే తిప్పారు కానీ, బట్ ఇంకా బయట కింద ప్లేస్ ఉంటది కదా! ఇంకా స్కూల్ నుంచి వచ్చాక అలాగా ఇంకా బయట అయితే ఆడుకుంటారు. సో, అది ఇంకా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా నేనేమో ఇక్కడ చికెన్ తీసుకొచ్చారు కదా! చికెన్‌తో ఈరోజు పెప్పర్ ఫ్రై చేస్తున్నాను. అంటే కారం ఏమి వేయకుండా మిరియాల పొడి వేసి చేస్తున్నాననమాట. ఆయిల్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ అయితే వేసేసి అందులోనే ఉప్పు, పసుపు వేసేసుకున్నాను. సో, మంచిగా కొంచెం ఉడకనివ్వాలనమాట. ఇంక అది ఉడుకుతుంది. ఈలోపు ఇక గిన్నెలు అవి ఉన్నాయి కదా! ఇంక వాటన్నిటిని కూడా అలా సర్దుకున్నాను. అండ్ ఇక్కడ చికెన్ కొంచెం అలా ఉడికిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది అనుకున్న టైంలో ఆనియన్ అయితే ఒకటి కట్ చేసి యాడ్ చేసుకున్నాను.
మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు అలా ఫ్రై అవనివ్వాలి. ఈ లోపు దీనిలో మసాలా కోసం అనేసి దాల్చిన చెక్క, ఒక ఇలాచి, ఒక 3-4 లవంగాలు, అలాగే ఒక స్టార్ అనాస, ఇంకొంచెం ధనియాలు అయితే వేసాను. అలాగే ఎండు కొబ్బరి అయితే వేస్తున్నాను. ఇంకా మిరియాలు అనమాట. సో మిరియాలు మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇంకా కారం ఏమి వేయకుండా ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తో బాగుంటుంది అనమాట. అలాగే కొంచెం జీరా వేసాను. ఒక 3-4 జీడిపప్పు అయితే వేసాను. కొంచెం కసూరి మెతి కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ తో. సో అదండి, ఇంకా కారం ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలాలన్నీ కూడా అలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా అలా ఫ్రై కోసము మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడైతే చికెన్ కూడా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మళ్ళీ కొన్ని జీడిపప్పు, అలాగే కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా, అది మొత్తం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. సో ఇంకా కారం అయితే వేసే పని లేదు. మీరు తినే కారాన్ని బట్టి మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నాదైతే మరీ ఓవర్ స్పైస్ గా అయితే ఏమి లేదు, బాగుంది అనమాట, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి అలా ట్రై చేయండి, ఎప్పుడు తినేలా కాకుండా ఇలా ఒకసారి మిరియాల పొడితో. కొంచెం ఆయిల్ ఎక్కువైందేమో అనిపించింది కానీ బట్ రైస్ లో కలుపుకుంటే బాగానే ఉందన్నమాట. ఆయిల్ గా అయితే ఏమీ లేదు. ఇంకా అలా మంచిగా ఇక్కడైతే నైట్ డిన్నర్ కి ఇచ్చేసేసాము. అసలు ఈ రోజు పొద్దుటి నుంచి అన్నం తినలేదు. ఇదిగోండి పొద్దున వండిన సద్దన్నం నేనైతే ఇప్పుడు తింటున్నాను, మరి పొద్దుటి నుంచి తినలేదు. మా వారు కూడా లేరనమాట, పనుండి పొద్దున వెళ్ళి ఇందాకే వచ్చారు చికెన్ తీసుకొని. ఇంకా అలా అన్నం అంతా ఉండిపోయింది, ఇంకా అది నేనే తినేస్తున్నా. ఏం చేస్తాం మరి, పడేయడానికి ఏమో ప్రాణం ఒప్పదు. సో ఇంకా అలా డిన్నర్ అయితే చేసేసాము. 10 అవుతుంది అబ్బాయి, టైం పాదక్కువ. ఎప్పుడు పడుకుంటారు? అయిపోయింది పూజ గది పొద్దున్నే. సో అదండి, టైం అయితే 10 అవుతుంది. ఇంక ఉన్నాయి కదా, ఈ రోజు ఎన్నింటికి నిద్రపోతారో చూడాలి. చెప్పాలంటే 10:30 అయింది అనమాట ఆ రోజు వాళ్ళు పడుకునేసరికి. సో ఇంక మరి ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.